హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలామంది అడిగారు, మీరు ఒక్కరే వడిబియ్యం ఎందుకు పోసుకున్నారు, మీ ఒక్కరికే వడిబియ్యం ఎందుకు పోసారు అని చెప్పేసి. ఇంకా చెప్తున్నాను. రాజన్నకి దానం చేయించుకున్న వాళ్ళకి కంపల్సరీ సమ్మక్క వడిబియ్యం పోస్తారు. రాజన్న దానం అంటే చాలామందికి తెలంగాణలో తెలిసే ఉంటుంది. అలా దానం చేసుకున్న వాళ్ళు ఫస్ట్ రాజన్నను దర్శనం చేసుకొని, తర్వాత కుమ్రవెల్లి మల్లన్న దర్శనం చేసుకొని, రెండు అయిపోయాక సమ్మక్క దగ్గరికి వడిబియ్యం పోసుకొని అలా నడుముకు కట్టుకొని గద్దెల దగ్గరికి వెళ్తారు. ఆ నడుము కట్టుకొని అలానే వెళ్తారండి. నేనైతే మేడారం వరకు అలానే వెళ్ళేదాన్ని. ఇంక ఈ సంవత్సరం ఇక్కడికి వెళ్ళాను. కాకపోతే నేను అలానే నడుముకు కట్టుకొని వెళ్ళాను. వెళ్ళేసి అమ్మవారి గద్దెల దగ్గర అమ్మవారికి సమర్పించాలి. ఇది ఇక్కడైతే ఆచారం అంట. ఇంకా నేను 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇలానే చేస్తున్నాను. ఈ సంవత్సరం మేము మేడారం వెళ్ళలేదు కాబట్టి ఇంక ఇక్కడే అమ్మవారికి సమర్పించాను.